స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. నమస్కారం. గోకులనందన గోవింద శ్రీకృష్ణ లీలలు. ఇంద్రప్రస్థపురములో శ్రీకృష్ణ భగవానుడు. నారదముని శ్రీకృష్ణుని అనుయాయుల సన్నిధిలో పరిస్థితిని సమీక్షించిన తరువాత ఉద్ధవుడు ఈ విధంగా పలుకసాగాడు. దేవా, రాజసూయ యజ్ఞ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న నీ మేనత్త కుమారుడు ధర్మరాజును సంతుష్టుని చేయడానికి ఇంద్రప్రస్థపురమునకు వెళ్ళమని నారదముని నిన్ను అడిగాడు. కనుక ఆ మహత్కార్యములో ధర్మరాజుకు సహాయపడడానికి వెంటనే నీవు అక్కడికి వెళ్ళాలని నేను భావిస్తున్నాను. నారదముని ఆహ్వానాన్ని మన్నించడము ప్రధానమైనదిగా భావించడం యుక్తమే అయినప్పటికీ అదే సమయంలో శరణాగతులకు రక్షణ కల్పించడము కూడా నీ బాధ్యతే కదా. పరిస్థితిని అర్థం చేసుకుంటే ఈ రెండు ప్రయోజనాలు సిద్ధిస్తాయి. రాజులందరినీ జయించనిదే ఎవ్వడునూ రాజసూయ యజ్ఞాన్ని చేయలేడు. ఇంకొక విధంగా చెప్పాలంటే జరాసంధునిపై విజయం సాధించనిదే ధర్మరాజు ఈ మహాయజ్ఞాన్ని నిర్వహించలేడని అర్థమవుతున్నది. అన్ని దిక్కులను జయించిన వాడే రాజసూయ యజ్ఞాన్ని చేయగలుగుతాడు. కనుక ఈ రెండు ప్రయోజనాలు సిద్ధించాలంటే మొదట జరాసంధుని వధించాలి. ఏదో విధంగా జరాసంధునిపై విజయం సాధించగలిగితే అన్ని ప్రయోజనాలు అప్రయత్నంగానే వనగూడుతాయి. బంధిత రాజులందరూ విడుదలవుతారు. అప్పుడు జరాసంధుడు బంధించినట్టి అమాయకులైన రాజులను కాపాడిన నీ దివ్య యశస్సు వ్యాపించగా మేము ఎంతో ఆనందిస్తాము. కానీ జరాసంధుడు సాధారణ మనిషి కాడు. 10,000 ఏనుగుల సమాన బలముతో వాడు మహాయోధులకైనా అవరోధమైనవాడు. ఆ రాజును జయించాలంటే భీమసేనుడు తప్ప ఇంకొకడు లేనేలేడు. ఎందుకంటే అతడు కూడా 10,000 ఏనుగుల బలమును కలిగి ఉన్నాడు. కనుక భీమసేనుడు అతనితో ఒంటరిగా తలపడము సర్వోత్తమము. అప్పుడు అనవసరమైన సైనిక వధ జరగదు. నిజానికి తన అక్షౌహిణీల సేనతో నిలిచినప్పుడు జరాసంధుని జయించడము చాలా కఠినము. కనుక పరిస్థితికి అనుకూలమైన పద్ధతిని మనము అనుసరిద్దాము. జరాసంధుడు బ్రాహ్మణుల ఎడ అనురక్తుడని, వారి పట్ల అతడు దానశీలుడై ఉంటాడని మనకు తెలుసు. బ్రాహ్మణుడు ఏది అడిగినా అతడు నిరాకరించడు. కనుక భీముడు బ్రాహ్మణ వేషములో జరాసంధుని దగ్గరకు వెళ్ళి అతనిని దానమడిగి ద్వంద్వ యుద్ధంలో పాల్గొనాలని నేను భావిస్తున్నాను. భీమసేనుని విజయము నిశ్చయంగా కలగడానికి నీవు అతని వెంట తప్పకుండా ఉండాలి. నీ సమక్షంలోనే ఆ ద్వంద్వ యుద్ధము జరిగితే భీముడు తప్పకుండా విజయాన్ని పొందగలుగుతాడు. అసంభవం ఏదైనా నీ సన్నిధిలో సంభవమే అవుతుంది కదా. నిజానికి కేవలము నీ ప్రభావము చేతనే బ్రహ్మదేవుడు ఈ జగత్తును సృష్టిస్తున్నాడు, శివుడు లయింపజేస్తున్నాడు. ప్రభు, జరాసంధుడు మరణించినప్పుడు బంధితరాజుల దేవేరులందరూ తమ పతుల విడుదలకు అతి ప్రసన్నలై నీ యశస్సును కీర్తిస్తారు. కనుక మొదట జరాసంధ వధను చేపడితే ఇతర సమస్యలనన్నింటినీ అది అప్రయత్నంగా పరిష్కరిస్తుంది. ఇంద్రప్రస్థపురములో ఏర్పాటు చేయబడిన రాజసూయ యజ్ఞము బంధిత రాజుల పుణ్య పరిపాకము చేయగాని జరాసంధుని పాప ఫలము చేయగాని నిర్వహింపబడనున్నది. దేవా, జరాసంధుడు శిశుపాలుని వంటి దానవ రాజులను వధించడానికి, బంధిత రాజులను విడిపించడానికి, అట్లే రాజసూయ యజ్ఞాన్ని నిర్వహింపజేయడానికి నీవే స్వయంగా వెళ్ళవలసి ఉంటుంది. ఈ విషయాలనన్నింటినీ గమనిస్తే నీవు వెంటనే ఇంద్రప్రస్థపురానికి వెళ్ళాలని నేను భావిస్తున్నాను అని ఉద్ధవుడు పలికాడు. నారదముని, యదువంశ పెద్దలు, స్వయంగా శ్రీకృష్ణుడు అందరూ ఉద్ధవుని మాటను సమర్థించారు. అప్పుడు దేవదేవుడు వసుదేవ ఉగ్రసేనుల అనుమతిని తీసుకుని ఇంద్రప్రస్థపుర ప్రయాణానికి ఏర్పాట్లు చేయమని దారుక జైత్రులనే భృత్యులను ఆజ్ఞాపించాడు. అంతయు సిద్ధము కాగానే శ్రీకృష్ణుడు బలరామ ఉగ్రసేనుల నుండి సెలవు గైకొని సంతానముతో పాటు రాణులను వారి సామగ్రిని పంపడానికి ఏర్పాట్లు చేసి గరుడ ధ్వజాంకితమైన తన రథమును అధిరోహించాడు. తరువాత ఆ దేవదేవుని దివ్యమంగళ రూపాన్నే హృదయంలో నిలుపుకొని నారదముని గగన మార్గంలో వెళ్ళిపోయాడు. నారదముని వెళ్ళిపోయిన తరువాత శ్రీకృష్ణ భగవానుడు బంధిత రాజుల పక్షాన వచ్చిన దూతతో పలుకుతూ రాజులందరూ ఇక భయపడనవసరం లేదని, తానే త్వరలో మగధరాజు జరాసంధుని వధించే ఏర్పాట్లు చేస్తానని చెప్పాడు. ఆ విధంగా భగవంతుని ఆశ్వాసాన్ని పొందిన ఆ దూత బంధిత రాజుల దగ్గరకు వెళ్ళి ఆ దేవదేవుడు రాబోతున్నాడనే శుభవార్తను తెలియజేశాడు. ఆ వార్తకు ఆనందభరితులై రాజులందరూ శ్రీకృష్ణుని రాక కొరకు ఆతృతతో ఎదురు చూడసాగారు. ఏనుగులు, గుర్రాలు, పదాతి దళము, ఇతర రాచ ఏర్పాట్లతో పాటు
పలు రథాలతో కూడి శ్రీకృష్ణుని రథము ఇంద్రప్రస్థపురానికి బయలుదేరింది. రుక్మిణి మున్నగు 16,000 మంది రాణులు తమ సంతానముతో పాటు శ్రీకృష్ణుని అనుసరించారు. ఆ విధంగా శ్రీకృష్ణుడు పాంచాల మత్స్య దేశాల గుండా ప్రయాణించి ఇంద్రప్రస్థమును చేరుకున్నాడు. శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థపురానికి చేరాడని వినగానే ధర్మరాజు ఉప్పొంగిపోయాడు. అతనికి రోమాంచమైంది. వెంటనే అతడు దేవదేవుని ఆహ్వానించడానికి పురము వెలుపలకు వచ్చాడు. గీతవాద్యములు మార్మోగుతుండగా బ్రాహ్మణులు వేదమంత్రాలను పఠించారు. కృష్ణుని చూడగానే అతని హృదయము ప్రేమానురాగములతో నిండిపోయింది. అతడు శ్రీకృష్ణుని చూసి చాలా రోజులైంది. అందుకే ఆ దేవదేవుని దర్శనాన్ని పొందడము తన భాగ్యమని అతడు భావించాడు. ఆ విధంగా అతడు శ్రీకృష్ణుని పరమానురాగముతో పదే పదే ఆలింగనం చేసుకున్నాడు. తరువాత భీమసేనుడు నవ్వుతూ మేనబావయ్యగు శ్రీకృష్ణుని ఆలింగనము చేసుకొని పరవశించాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడే స్వయంగా మిగిలిన పాండవులైన అర్జున, నకుల, సహదేవులను ఆలింగనం చేసుకున్నాడు. శ్రీకృష్ణునిచే ఆలింగనం చేసుకోబడిన నకుల సహదేవులు ఆ దేవదేవుని పాదపద్మాలకు ప్రణమిల్లారు. దేవదేవుడు తరువాత అక్కడ ఉన్నట్టి బ్రాహ్మణులకు, భీష్మ, ద్రోణ, ధృతరాష్ట్రుల వంటి కురుపెద్దలకు నమస్కరించాడు. ఆ విధంగా పుణ్యశ్లోకమణి అయిన శ్రీకృష్ణ భగవానుడు అన్ని విధముల సంపన్నయుతమైన ఇంద్రప్రస్థపురములో ప్రవేశించాడు. ఆ దేవదేవుడు నగరిలో ప్రవేశించగా పురజనులు అతని దివ్యనామ గుణరూపాదులను కీర్తిస్తూ మహిమలను తమలో తాము చర్చించుకున్నారు. శ్రీకృష్ణుడు మందిరంలో ప్రవేశించగా పాండవ మాత అయిన కుంతీదేవి తన మేనల్లుడగు శ్రీకృష్ణుని చూడగానే ప్రేమానురాగాలతో పరవశించింది. ఆమె హఠాత్తుగా పర్యంకంపై నుండి లేచి కోడలైన ద్రౌపదితో పాటు అతని ముందుకు వచ్చి ఆలింగనం చేసుకున్నది. శ్రీకృష్ణుని స్వగృహంలోనికి తీసుకుని వచ్చినంతటా ఆనందముతో ధర్మరాజు ఎంతగా సంభ్రమానికి గురయ్యాడంటే ఆ సమయంలో ఆ దేవదేవుని చక్కగా అర్చించడానికి తానేమి చేయాలో కూడా అతడు పూర్తిగా మర్చిపోయాడు. శ్రీకృష్ణుడు అప్పుడు పరమానందముతో కుంతీదేవికి, ఇతర అంతఃపుర వనితలకు నమస్కరించాడు. అతని సోదరి అయిన సుభద్ర కూడా అక్కడే ద్రౌపదితో పాటు నిలబడి ఉంది. వారిద్దరూ అతని పాదపద్మాలకు నమస్కరించారు. అత్తగారిచే ప్రోత్సహించబడినదై ద్రౌపది వస్త్రాభరణ మాల్యాదులను తెచ్చి ఆ ద్రవ్యాలతో రుక్మిణీదేవిని, సత్యభామను, భద్రను, జాంబవతిని, కాళిందిని, మిత్రవిందను, లక్ష్మణను, నాగ్నజితిని ఆహ్వానించింది. శ్రీకృష్ణుని ఈ పట్టపు రాణులను తొలుత ఆహ్వానించిన తరువాత ఇతర రాణులను కూడా ఆమె ఆదరించింది. ధర్మరాజు శ్రీకృష్ణునికి వసతి ఏర్పాటు కావించి అతనితో పాటు వచ్చిన రాణులు, సైన్యము, మంత్రి కార్యదర్శులు అందరూ సుఖంగా వసించేటట్లు చూశాడు. పాండవులకు అతిథులుగా ఉన్నప్పుడు వారికి ప్రతిరోజు క్రొత్త అనుభూతులు కలిగేటట్లు ధర్మరాజు ఏర్పాట్లు చేశాడు.